శ్రీ దీపలక్ష్మాయ నమః. శుభదీపాల లక్షణాలు ఎలా ఉంటాయో చెబుతాను వినండి. ఉత్తమంగా చూసేందుకు సుందరంగా కొంచెము ఎత్తైన జ్వాలను కలిగి ఉండి ప్రకాశవంతంగా నిశ్శబ్దంగా వెలుగుతూ ఉంటాయి. జ్వాలాదీపము వెలుగు ప్రదక్షిణాకారంలోనే తిరుగుతూ ఉంటుంది. శుభదీపము బంగారము, వైడూర్యము రంగులు కలిగి ఉంటుంది. దీపజ్వాల నిటారుగా ఉంటుంది. శుభదీపము ఈ లక్షణాలను కూడి ఉంటే అటువంటి ఇంట దైవ కళలు ఎక్కువ అయి ఇంట్లోని ఉన్న అన్ని దోషాలు తొలగి ఆ ఇంట దైవభక్తి వృద్ధి కావటము, అన్ని రకాల అకాల మృత్యువులను తొలగిపోవటము, ఎక్కువ ఆయుష్ కలిగి సుఖంగా జీవిస్తారు. ఎప్పుడైనా దీపపు జ్యోతి ఒక గుమ్మడి గింజంత ఎత్తులో కనిపిస్తూ ఉండాలి. శుభదీపాల విషయం గురించి తెలుసుకుందాము. దీపసుధ అనే వేదాంత గ్రంథం నుంచి ఈ శుభ లక్షణాలు దీపాలను గురించి విశేషంగా వివరించారు. ఈ గ్రంథంలోని దీపరాగాలు శుభలక్షణ దీపాల గురించి చెప్పుతున్నారు. ఈ గ్రంథము మైసూర్ మహారాజు కళాశాల సంస్కృత విభాగము గ్రంథంలోని దీపసుధ గ్రంథము అందు భాగంగా చాలామంది పేర్కొంటున్నారు. దీనికి వేసే నూనె లేదా నేతిని మానవుని దివ్య శరీరంతో పోల్చారు. ఆ నూనె, నేతిని, అద్దిన వత్తిని దేహంలోని పరమ పవిత్రమైన ఆత్మతోటి పోల్చారు. దీపజ్వాలను ఆయుష్తోటి పోల్చారు. శుభ దీపాలు నూనె వత్తులను జీవితంలోని నిర్మలాత్మాన్ని మలిన రాహిత్యంతో పోల్చారు. దీపము ప్రాతఃశుభాలను ఉన్నంత మేర దీనిని వెలిగించే వారి మనస్సు పరిశుద్ధంగా ఉన్నట్లు లెక్క కట్టాలి. దీపాన్ని వెలిగించే స్థలంలోని గాలి మందస్మితంగాని ఉన్నట్లయితే, చల్లని గాలి వీస్తూ ఉంటే అటువంటి ఇంట శాంతియుత వాతావరణం ఉంటుంది. తలచుకున్న కార్యక్రమాలు శుభకరంగానే నెరవేరుతాయి. స్నేహితులు, బంధువులు, గురువులు అనుగ్రహము, దైవరక్షణ ఎప్పుడూ ఉంటుంది. దీపాన్ని వెలిగించిన ప్రదేశంలోని గాలి వేగంగా చండమారుండంగా వీస్తూ ఉంటే ఇంటివారికి ఉన్న స్నేహితులు, బంధువులు, గురువులు అనుగ్రహము, దైవరక్షణలో ఉన్నట్లే. శుభ స్తంభములు 2 దీపాలను అటు ఇటు పెట్టి వెలిగించాలి. ఒకే ఎత్తులోని ఉండాలి ఆ దీపాలు. 2 దీపాల స్తంభాల్లోని ఒకటి చిన్నది మరి ఒకటి పెద్దగా ఉంటే ఆ ఇంట్లోని భార్యాభర్తల, పిల్లల మధ్య ఐక్యత ఉండదు. దీపస్తంభము ఎంత పెద్దగా మరియు ఎంత ఎత్తుగా ఉంటుందో వారి ఇంట దైవభక్తి, గురుభక్తి, అనుగ్రహము, ఉదారమైన మనస్సు, ధార్మిక బుద్ధి, శుభకార్యాలు ఆనందప్రదంగా నెరవేరుతాయి. ధారాళమైన బుద్ధి, అధికమైన ధారాళంగా కూడబెట్టిన నగదు కూడా అలాగే ఖర్చు అవుతుంది. దీపస్తంభము ఎంత చిన్నగా ఉంటుందో ఇంట్లోని ఉన్న వారందరూ పిసనారితనంగాని, సంకుచ బుద్ధి, కోపము, పట్టు విడుపులు ఎక్కువగా ఉండి అందరిపైన దుడుకు స్వభావాన్ని కలిగి ఉంటారు. బంధువులు, మిత్రుల మధ్య కలహాలు, కలతలు వస్తూ ఉంటాయి. చిన్న దీపాన్ని వెలిగించకూడదు. దీపస్తంభంలోని పగులు ఉన్న పగిలిపోయిన ఆ ఇంట్లోని ఉన్న వారికి పనులు సక్రమంగా జరగవు. అలానే నిత్యము రోగము, బాధ, వైద్య సహాయము అవసరమవుతుంది. వ్యాధులతోటి దీర్ఘకాలము సతమతమవుతూ ఉంటారు. ఇంటి కోసము ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఇంట్లోని ఉండే వారికి సుఖం, శాంతి, ప్రశాంతత లభించదు. ఇంట్లోని ఉన్న పెద్ద మహిళలకు రోగబాధలు, శత్రుబాధ, అప్పుల బాధ ఎక్కువ అవుతాయి. దీపస్తంభము అతుకులతో కూడి ఉన్నట్లయితే ఇంట్లోని ఉన్న వారికి కామెర్ల వ్యాధి, తెల్లబట్ట, రక్తహీనత, చర్మ వ్యాధులు అలాంటి వ్యాధులు ఎక్కువ అవుతాయి. దీపస్తంభము మలినమయ్యి మాసిపోయి రంగుతోటి లేదా మురికిగా కనిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వారిపైన దైవ, గురు అనుగ్రహము లేకుండా ఉంటుంది. అధికమైన రోగబాధలతోటి దేవ మంత్రాల ఫలము దక్కక
తేజహీనత కలిగి కాంతిహీనంగా ఉంటారు. గ్రహబాధలు ఎక్కువగా ఉంటాయి. దీపస్తంభము శుభ్రంగా ఉంటే దేవుని అనుగ్రహము, గురు అనుగ్రహము, ఆశీర్వాదము, మంత్రసిద్ధి చాలా త్వరగా అందుతుంది. ఇంట్లోని శుభకార్యాలు వెంటనే జరుగుతూ ఉంటాయి. ఇంట్లోని పిల్లలు మంచి విద్యాభ్యాసాలని పొంది బాగా చదువుతారు. పిల్లలు పట్టు విడుపులు పోకుండా బాగా ఉంటారు. బాలగ్రహ దోషాలు రావు. ఎటువంటి మాంత్రిక బాధలు కూడా ఉండవు. దీపస్తంభము పీఠము 4 మూలలకు మధ్యగా ఉంటే ఆ ఇంట్లోని అన్నదమ్ములు అక్క చెల్లెలు సఖ్యతతోటి మెలుగుతారు. దీపస్తంభం పీఠము గుండ్రంగా ఉంటే దైవబలము, గురుబలము, అనుగ్రహం కలిగి ఉండి బంధు సమానంతో ప్రియమిత్రులతోటి ప్రీతిపాత్రులై ఉంటారు. దీపస్తంభం పీఠము గుండ్రంగా ఉన్నప్పటికీ కూడా చిన్నగా ఉంటే తక్కువ మంది బంధువులు ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.